నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ మాసంలో కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీనరాశి వారు ఏప్రిల్ 1-2 వీక్స్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. కుటుంబ పరిస్థితులు కానీ, ఆఫీసుల్లో ఉన్న వాళ్ళు, ఉద్యోగాలు నిర్వహిస్తున్న వాళ్ళకి కానీ, వ్యాపారం చేసే స్థలాల్లో కానీ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరిగే ప్లేసెస్ అనుకుంటా, ఇవన్నీ కూడా ఇన్కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఏప్రిల్ 1-2 వీక్లో అంతా కూడా మీనరాశి వారికి ఇబ్బందులు, చిక్కులు, సమస్యలు, విషయం ఏమీ ఉండదు, కొంత అలసటగా ఉంటుంది. ఇలాంటివన్నీ ఏర్పడినా కూడా ఏప్రిల్ 3rd వీక్ నుంచి పరిస్థితులన్నీ పాజిటివ్గా చేంజ్ అవుతాయి మీనరాశి వారికి. కాబట్టి ఈ విషయాలు ఏమైనా చిక్కులు వచ్చినా కూడా అధైర్యపడద్దు మీనరాశి వారు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారందరికీ కూడా ఏప్రిల్ 23rd తర్వాత వచ్చే డేస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసే వారికి కూడా ఏప్రిల్ లాస్ట్ వీక్ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే హౌస్ వైఫ్స్ వీరికి మొదటి 2 వారాల్లో కొంత కలతగా, దిగులుగా, కుటుంబంలో ఏవేవో చిన్న సమస్యలు ఇవి అనిపించవచ్చు. కానీ వాటిని సమర్థతతో, ఓర్పుతో సాధిస్తారు, చక్కదిద్దుతారనే చెప్పొచ్చు. మానసిక ప్రశాంతతతో ఉంటారు ఈ మాసంలో. అది ఆఖరి వారంలో ఏప్రిల్ 17-18 తర్వాత మానసిక ప్రశాంతత చక్కగా పెరుగుతుంది మీనరాశి వారికి. అనారోగ్య సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. విద్యార్థులు కొంత విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి. కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట, డైవర్ట్ అవుతూ ఉంటుంది. విద్యార్థులకు ప్రత్యేకించి శ్రద్ధ వహించండి, లేదా అంటే వెళ్ళే వరకు అకాడమిక్స్లో మార్క్స్ తగ్గిపోతాయి. ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేసే వారికి కూడా 1-2 సార్లు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ప్రయత్నాలు చేయండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, మీరందరికీ కూడా ఏ విషయానికి కూడా ఏప్రిల్ మాసంలో వచ్చే కొన్ని నిందలు కానీ, కొన్ని పరిస్థితులు కానీ దేనికి అధైర్యపడద్దు. చక్కగా స్టాండ్ అవ్వండి. ఏప్రిల్ 3rd, 4th వీక్స్లో మీకు ఆ పాజిటివిటీ అనేది మీనరాశి వారికి చక్కగా కనిపిస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా అనుకూలం అని తెలుసుకున్నా. అలాగే ప్రేమ కూడా ఫలించే అవకాశం ఉంది ఈ మాసంలో మీనరాశి వారికి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి, స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వారికి కూడా ఏప్రిల్ ఆఖరి వారాలు అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో వెంకటేశ్వర స్తోత్రం, గోవిందనామాలు పఠించడం వల్ల, రామరక్ష స్తోత్రం పఠించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత మీనరాశి వారికి ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.